సినిమా తెర మీద నవ్వులు పూయించడం వేరు, నిజ జీవితంలో కన్నీళ్లను దిగమింగుకుంటూ బ్రతకడం వేరు. వెండితెరపై వినోదాల పంట పండించి కోట్ల మంది అభిమానుల సొంత మనిషిగా మారిన తమిళ సినీ దిగ్గజం కె భాగ్యరాజ్ జీవితం కూడా సరిగ్గా ఇలాంటిదే. మన తెలుగు మూలాలున్న ఈ క్రియేటివ్ జీనియస్ శనివారం ఉదయం చెన్నైలో గుండెపోటుతో హఠాత్తుగా కన్నుమూశారు. ఈ వార్త వినగానే యావత్ సినీ ప్రపంచం ఒక్కసారిగా మూగబోయింది. ఇదే సమయంలో ఆయన నవ్వుల వెనుక ఉన్న అసలు సిసలైన కష్టాలు, కెరీర్ లీడ్లో ఉన్నప్పుడు అనుభవించిన చీకటి అధ్యాయం, చివరి రోజుల్లో ఆయన గుండెల్లోనే ఉండిపోయిన 3 బలమైన తీరని కోరికలు ఇప్పుడు ప్రతి ఒక్కరిని కన్నీరు పెట్టిస్తున్నాయి. భాగ్యరాజ్ అసలు పేరు కృష్ణస్వామి భాగ్యరాజ్. తమిళనాడులోని ఈరోడ్ జిల్లా గోబిచెట్టిపాళయం పక్కనున్న వెల్లన్ కోయిల్ అనే ఒక చిన్న పల్లెటూరు ఆయన జన్మస్థలం. చాలామందికి తెలియని ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆయనది పక్కా తెలుగు కమ్మ కుటుంబం. తండ్రి కృష్ణస్వామి, తల్లి అమరావతి అమ్మల సాంప్రదాయమైన పెంపకంలో పెరిగిన భాగ్యరాజ్కు చిన్నప్పటి నుంచే సినిమాలంటే పిచ్చి. కానీ ఇంట్లో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులుండేవి. సాధారణ మధ్యతరగతి కష్టాలు ఎలా ఉంటాయో ఆయనకు చిన్నప్పుడే బాగా తెలిసి వచ్చింది. అయితే ఎలాగైనా సినిమాల్లో రాణించాలనే పట్టుదలతో మద్రాస్ నగరంలో అడుగుపెట్టినప్పుడు ఆయనకు ఎవరు గాడ్ ఫాదర్స్ లేరు. తిండికి కూడా డబ్బులు లేక ఆకలితో అలమటించిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఆ సమయంలో ప్రముఖ దర్శకుడు భారతీరాజా పరిచయం కావడం భాగ్యరాజ్ జీవితాన్ని మలుపు తిప్పింది. భారతీరాజా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేరి కేవలం పని నేర్చుకోవడమే కాకుండా డైలాగ్ రైటర్గా, చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టు రాణించడానికి రక్తాన్ని చెమటగా మార్చి ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ఆయన పడ్డ కష్టాలు, చూసిన అవమానాలే ఆ తర్వాత కాలంలో సాధారణ మనుషుల సమస్యలను పట్టుకొని అద్భుతమైన కథలు రాయడానికి ఎంతగానో పనికొచ్చాయి. ఇక భాగ్యరాజ్ కెరీర్ ఒక్కో మెట్టు ఎక్కుతూ నటుడిగా, దర్శకుడిగా స్టార్డమ్ తెచ్చుకుంటున్న సమయంలో ఆయన జీవితంలోకి నటి ప్రవీణ వచ్చారు. 1970ల చివరిలో మన్మథలీలై, పసి వంటి చిత్రాలతో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న ప్రవీణది కూడా తెలుగు బ్యాక్గ్రౌండే. అయితే తమిళ సినిమాల్లో ఎక్కువగా నటిస్తున్న తరుణంలో ఆమెకు తమిళం సరిగ్గా రాకపోవడంతో భాగ్యరాజ్ సహాయం కోరారు. అలా ఆమెకు తమిళం నేర్పించే క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం కాస్త గాఢమైన ప్రేమగా మారింది. 1981లో ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్ళైన కేవలం 2 ఏళ్లకే, అంటే 1983 ఆగస్టులో ఆమెను భయంకరమైన జాండీస్ వ్యాధి కబళించింది. ఆ సమయంలో భాగ్యరాజ్ ఒకవైపు ముందనై ముడిచ్చు లాంటి ఇండస్ట్రీ హిట్లతో కెరీర్ పీక్స్లో ఉన్నారు. కోట్ల మంది అభిమానులు ఆయన పేరును జపిస్తున్నారు. కానీ ఇంట్లో మాత్రం భార్య చావు బ్రతుకుల్లో కొట్టుమిట్టాడుతూ ఉండడం ఆయన్ను తీవ్రంగా కలిచివేసింది. కేవలం 25 ఏళ్ల చిన్న వయసులోనే ప్రవీణ కన్నుమూయడం, దానికి తోడు వారికి పిల్లలు కూడా లేకపోవడంతో భాగ్యరాజ్ లోపల పూర్తిగా కుంగిపోయారు. బయట ప్రపంచానికి నవ్వులు పంచుతున్న ఒక స్టార్ డైరెక్టర్ తన సొంత ఇంట్లో భార్య శవం ముందు కూర్చొని ఏడ్చిన ఆ రోజు భాగ్యరాజ్ జీవితంలోనే అత్యంత చీకటి అధ్యాయం. మొదటి భార్య మరణం తర్వాత భాగ్యరాజ్ జీవితం శూన్యంగా మారిపోయింది. ఆ ఒంటరితనం నుంచి, మానసిక వేదన నుంచి బయటపడటానికి ఆయనకు చాలా సమయం పట్టింది. ఆ సమయంలోనే ప్రముఖ హీరోయిన్ పూర్ణిమ జయరాం ఆయన జీవితంలోకి వచ్చారు. పూర్ణిమ అప్పటికే మలయాళ, తమిళ చిత్రాల్లో టాప్ హీరోయిన్. అలాగే మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించిన మంత్రిగారి వియ్యంకుడు సినిమా తెలుగులో పూర్ణిమకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అయితే భాగ్యరాజ్, పూర్ణిమ ప్రేమ కథలో చాలా మలుపులున్నాయి. పూర్ణిమ మొదటిసారి భాగ్యరాజ్ను కలిసింది సినిమా అవకాశం కోసమే. ఆమె ఉత్సాహంగా ఇంగ్లీష్లో మాట్లాడితే భాష అర్థం కాక భాగ్యరాజ్ మాత్రం ఓకే సీయూ అని చెప్పి వెళ్ళిపోయారట. దీంతో భాగ్యరాజ్ చాలా పొగరున్న మనిషి అని పూర్ణిమ అనుకున్నారు. కొన్ని నెలల తర్వాత భాగ్యరాజ్ తన డార్లింగ్ 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 సినిమాలో హీరోయిన్గా పూర్ణిమకు అవకాశం ఇచ్చారు. ఈ సినిమాతో వారిద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడింది. అప్పుడు భాగ్యరాజ్ భార్య ప్రవీణ బ్రతికే ఉన్నారు. దాంతో ప్రేమ అనే ఆలోచనే వారికి రాలేదు. కేవలం డైరెక్టర్, నటి సంబంధమే భాగ్యరాజ్, పూర్ణిమ మధ్య ఉండేది. షూటింగ్ రోజుల్లో పూర్ణిమ తరచుగా భాగ్యరాజ్ ఇంటికి వెళ్ళేవారు. అక్కడ ప్రవీణతోనూ ఆమెకు మంచి స్నేహం కుదిరింది. అంతేకాదు భాగ్యరాజ్, ప్రవీణల పెళ్లి రోజు, పూర్ణిమ పుట్టినరోజు ఒకే తేదీ కావడం ఇంకో విశేషం. ఇక అనారోగ్యంతో ప్రవీణ చనిపోయాక కుటుంబ సభ్యుల ఒత్తిడితో మళ్ళీ పెళ్లి గురించి ఆలోచించడం మొదలుపెట్టారు భాగ్యరాజ్. అదే టైం ముంబైలో పూర్ణిమను మళ్లీ కలిసిన భాగ్యరాజ్కు తన జీవిత భాగస్వామిగా ఆమె అయితేనే బాగుంటుందనిపించింది. అలా అనుకున్నదే ఆలస్యం. పూర్ణిమకు తన ప్రేమను వ్యక్తపరిచి పెద్దల సమక్షంలో 1984 ఫిబ్రవరి 7న భాగ్యరాజ్ ఆమెను పెళ్లాడారు. ఎంజీఆర్ అధ్యక్షతన వీరి వివాహం జరగడం మరో విశేషం.
ఇక పెళ్ళయ్యాక పూర్ణిమ తన స్టార్ హోదాను, వెండితెర గ్లామర్ను పూర్తిగా పక్కన పెట్టేసి కేవలం కుటుంబానికి అంకితమయ్యారు. ఈ దంపతులకు 2 పిల్లలు జన్మించారు. కుమారుడు శంతను భాగ్యరాజ్, కుమార్తె శరణ్య భాగ్యరాజ్. తండ్రి ఇండస్ట్రీలో అంత పెద్ద లెజెండ్ కావడంతో 2 పిల్లలు కూడా సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. శరణ్య 2006లో తండ్రి దర్శకత్వంలోనే వచ్చిన పారిజాతం సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి మంచి మార్కులు కొట్టేసింది. మమ్ముట్టి లాంటి పెద్ద స్టార్లతో కూడా నటించింది. కానీ ఆ తర్వాత ఎందుకో ఆమెకు ఎక్కువగా అవకాశాలు రాలేదు. దీంతో ఆమె వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యతనిస్తూ సినీ పరిశ్రమకు పూర్తిగా దూరమైపోయింది. ఇక కొడుకు శంతను భాగ్యరాజ్ కథ మరింత భిన్నమైంది. చిన్నప్పుడే తండ్రి డైరెక్షన్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించిన శంతను 2008లో సక్కర కట్టి అనే సినిమాతో గ్రాండ్గా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఆడకపోయినా ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్, ముఖ్యంగా టాక్సీ టాక్సీ అనే పాట శంతనను రాత్రికి రాత్రే యూత్ ఐకాన్గా మార్చేసింది. బెస్ట్ డెబ్యూ హీరోగా ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకున్నాడు. ఆ తర్వాత తండ్రి దర్శకత్వంలో సిద్ధు +2 చేసినా కలిసి రాలేదు. సోలో హీరోగా ఇండస్ట్రీని శాసించే రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ మాత్రం శంతన్కు దక్కలేదు. అలాగే రచయితగా, దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా దాదాపు 75 చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషించి 25 సినిమాలకు దర్శకత్వం వహించిన భాగ్యరాజ్ కెరీర్ ఎప్పుడూ ఒకేలా సాగలేదు. 80వ దశకంలో అంధా 7, నాట్కల్, చిన్న వీడు వంటి అద్భుతమైన చిత్రాలతో దూసుకుపోయిన ఆయనకు 90ల చివరిలో కాలం కలిసి రాలేదు. 1998లో కొడుకును చైల్డ్ ఆర్టిస్ట్గా పెట్టి ఆశగా తీసిన వెట్టియ మడిచు కట్టు సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫ్లాప్ అయింది. ఆ సినిమా తెచ్చిన నష్టాలు, ఆర్థిక ఇబ్బందులు ఆయన్ను మానసికంగా ఎంతో కుంగదీశాయి. సినిమాల్లో క్రమంగా హీరోగా అవకాశాలు తగ్గిపోతున్న తరుణంలో ఆయన పట్టుదలతో ప్రత్యామ్నాయ దారులను వెతుక్కున్నారు. భాగ్య అనే ఒక వారపత్రికను స్థాపించి దానికి ఎడిటర్గా మారారు. స్వయంగా ఎన్నో అద్భుతమైన నవలలు రాసి పాఠకులను ఆకట్టుకున్నారు. ఆ తర్వాత బుల్లితెరపై కూడా అడుగుపెట్టి పలు పాపులర్ టీవీ సీరియల్స్లో నటిస్తూ నిరంతరం సామాన్య ప్రేక్షకులకు టచ్లోనే ఉన్నారు. అయితే భాగ్యరాజ్ తన జీవితంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు, అవార్డులు సంపాదించినప్పటికీ కన్ను మూసే సమయానికి ఆయన మనసులో 3 బలమైన కోరికలు తీరకుండానే మిగిలిపోయాయి. ముఖ్యంగా ఈ తరం డిజిటల్ ట్రెండ్కి తగ్గట్లుగా సాంప్రదాయ సినిమాల ఫార్మాట్ నుండి బయటకు వచ్చి ఓటీటీ ప్లాట్ఫామ్లో ఒక మైండ్ బ్లోయింగ్ మోడర్న్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ డైరెక్ట్ చేయాలని ఆయన చివరి వరకు ఎంతో ఆశపడ్డారు. దీంతోపాటు టాలెంట్ ఉన్నప్పటికీ ఇండస్ట్రీలో సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న తన కొడుకు శంతనుకు తండ్రిగా తన డైరెక్షన్లోనో లేదా ఒక మంచి కథతోనో ఒక భారీ బ్లాక్ బస్టర్ కమర్షియల్ హిట్ ఇవ్వాలని నిరంతరం ఆరాటపడ్డారు. వీటన్నిటికీ మించి వెండి తెరపై తన మార్క్, హ్యూమర్, ఎమోషన్స్తో చివరిగా ఒక్క మంచి ఫీచర్ ఫిల్మ్ తీసి డైరెక్టర్గా ఘనంగా వీడ్కోలు పలకాలని స్క్రిప్ట్ వర్క్ కూడా మొదలుపెట్టారు. కానీ అంతలోనే గుండెపోటుతో మరణించడంతో ఆ 3 కలలు అసంపూర్తిగానే మిగిలిపోయాయి. ఇక సినిమా అంటే కేవలం గ్లామర్ మాత్రమే కాదు, అదొక సామాన్యుడి జీవితం అని నమ్మి దానికి తగ్గట్లే బ్రతికి చూపించిన గొప్ప వ్యక్తి కె భాగ్యరాజ్. ఆయన చనిపోయినా ఆయన చదును చేసిన దారి మాత్రం రాబోయే ఎందరో యువ దర్శకులకు ఎప్పటికీ ఒక గైడ్లా పనిచేస్తుంది. బ్రతికినంతకాలం కోట్ల మంది మొహాల్లో నవ్వులు పూయించిన ఆయన చనిపోతూ కూడా ఈ లోకానికి ఒక గొప్ప వెలుగునిచ్చి వెళ్ళారు. మరణించిన వెంటనే తన కళ్ళను దానం చేయాలన్న ఆయన చివరి కోరికను కుటుంబ సభ్యులు నెరవేర్చారు.